మామ ఒక ఫోటో తీస్తా మామ. అమ్మమ్మ ఇట్రా అమ్మమ్మ. తాతయ్య లేరని చెప్పేసి పెళ్ళప్పుడు మా అమ్మమ్మ స్టేజ్ మీదకి ఎక్కలేదనమాట. అందుకని నేను అత్తగారింటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పెళ్లి బట్టలు వేసుకున్నాను. సో అప్పుడు మళ్ళీ ఫోటో దిగుదామని అప్పుడు అమ్మమ్మని పిలిచాను. రామమ్మ చీర చీర అంటే నాకు అర్థం కాలేదు. పనిమాల ఫోటో కోసం అని మళ్ళీ వెళ్ళి చీర కట్టుకొని వచ్చారనమాట. తీస్తామా ఫోటో? నేను చందు దొంగచాటుగా కలవటం మాత్రమే మాకు తెలుసు. ఎవరైనా చూసి మమ్మీకి కానీ అత్తకి కానీ ఎవరైనా చెప్తారేమో అని కొంచెం భయం ఉండేది. ఇప్పుడేమో ధైర్యంగా నేను చందుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అఫీషియల్గా ఆ ఫీలింగే కొంచెం హైగా ఉంది. కనమా మనకు పెళ్ళయి ఎన్ని డేస్ అయింది? 3 days అయిందా? ఇప్పుడు మళ్ళీ బట్టలు ఎందుకు వేసుకున్నాం తెలుసా? ఎందుకు? మా ఇంటికి వస్తున్నాం. వేరే బట్టలు ఎందుకు వేసుకోలేదు, ఎందుకు వేసుకున్నాం బ్యాక్ స్టోరీ తెలుసా? మా అమ్మే అడుగు. నీకేం తెలీదు. నేను బ్యాక్ స్టోరీ తెలుసుకుందామని ట్రై చేసా కానీ మా అత్తగారు ఆచారమనే చెప్పారు, ఏ బట్టలు అయితే పెళ్ళికి వేసుకున్నామో అదే బట్టలతో గడప దాటాలని చెప్పి. కానీ తొందర చెప్పి పద డోరేస్తున్నారు తొందరగా వెళ్ళిపోవాలి. దిష్టి దిష్టి లేకపోతే పెద్ద కోరికలు అడుగుతారు. ఎలా అడుగుతున్నారు? ఓపెన్ కాదు, డోర్ ఓపెన్ చేస్తే తెలిసింది ఎవరో. మేము రాగానే బ్యాచ్ అందరు కలిసి లోపలికి వెళ్ళి డోర్ వేయగానే నాకు అర్థమైంది ఏదో పెద్దగానే ప్లాన్ చేశారని. అది కాదండి, ఎవరండి మీరు? బాగా చెప్పాలండి. నేను మీ అక్క. తర్వాత అక్క చెప్పాలి. ఓ మా అక్కనా? మరి పక్కన ఎక్కడికి వచ్చారండి? మీరు ఎక్కడికి వచ్చారు ఇద్దరు కలిపి? నార్మల్గా ఇలాంటివన్నీ సినిమాల్లో చూసేవాడిని. ఫస్ట్ టైం మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. ఇదేమో సెకండ్ టైం ఇలా పేర్లు చెప్పుకోవటం. నా పేరు సిగ్గుపడుతున్నారా అండి మీరు? రేవంత్ కుమార్. నేను మా ఆవిడ నాగశ్రీ చంద్రిక వరలక్ష్మితో మా అత్తగారింటికి వచ్చాను. మీరెవరండి? చెప్తుందండి అక్క. నేను ఈ ఇంటి పెద్ద కూతురు అని చెప్పు. ఈ ఇంటి పెద్ద కూతుర్ని. మీ పేరేంటండి? మీ పేరేంటండి? నా పేరు నాగశ్రీ చంద్రిక వరలక్ష్మి బొండాడ. అమ్మా ఎవరితో వచ్చారండి? మా ఆయన రేవంత్ కుమార్ బొండాడతో మా పుట్టింటికి వచ్చాను. ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు తెచ్చేగాని రారా అండి మీరు? మీరు పిలిచారని వచ్చాం, కాదంటే చెప్పండి మరి ఏంటి? కాదండి, ఎప్పుడు వస్తానని ఎప్పుడు వచ్చారండి? మరదలు అప్పటి నుంచి ఇలా నించుని ఉన్నారు. దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం బొట్టు పెట్టండి, హారతి ఇవ్వండి. అది అదంతా కాదు, 3 సార్లు చెప్పాలి. ఎవరెవరు వచ్చారో చెప్పండి మళ్ళీ. 3 సార్లు చెప్పండి. ఇంకో 2 సార్లు. ఫస్ట్ టైం నేను వినిపించిందా మీ అందరికి ఎవరెవరు వచ్చారో? అది గోమ పెద్దమ్మకే వినిపించలేదంట. నేను చెప్పిన 2 సార్లు అయితే అదేంటది? మా ఆవిడ నాగశ్రీ చంద్రిక వరలక్ష్మి బొండాడతో మా అత్తవారింటికి వచ్చాను. కొంచెం గట్టిగా చెప్పండి. మా అత్తవారింటికి ఇక్కడ మాట్లాడితే ఆ ఫ్లాట్ వరకు వినిపించాలి. ఆ ఫ్లాట్ వరకా? కాదు ఆంటీ, ఓకే అన్నారు. అదిగో అక్కడ ఆంటీ రైట్ అన్నారు. ఆయన రేవంత్ కుమార్ బొండాడతో మా పుట్టింటికి వచ్చాను. హారతి గాయకుని తప్ప ఏ పాట పాడినా పర్లేదు. మీరు ఫస్ట్ పాడాలి. కట్నం పెట్టండి. మీరు పాడితే మేము పాడుతున్నప్పుడు పాటలు రావేమో. గొంతు పనిచేయదు. ఒక డబ్బు అలా వేస్తే ఫస్ట్ మీరు పాడితే మేము పాడతాం. మీకు మేము పాడము. మేము మీ ఇంటికి వచ్చినప్పుడు అతిథులకు మీరు పాడతారు, మేము పాడుకుంటే మేము వస్తాం. ఏంటండి ఇవి? ఎవరికి ఇవి? అదేంటిది? అది ఎవరికి ఇవి? పాట పాడడానికి వెయ్యా? అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కట్నం వేయాలని చెప్పి ఇంట్లో చెప్తే సరే అమ్మ ఒక 10,000 ఇవ్వని చెప్పి 10,000 తీసుకొచ్చాను. కానీ ఆన్ ది వేలో నాకు డౌట్ వచ్చింది, 10,000 ఒకటేసారి వేసేస్తే వీళ్ళు నన్ను వదలరని చెప్పి 1000 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం కొంచెంగా వేయొచ్చులే అని.
ఏంటి వద్దా? మా చెల్లి ఆల్రెడీ తీసేసుకుంది. తీసుకుంది మళ్ళీ వేస్తాను కమిట్ అయింది కదా. లేదు లేదు నేనైతే అవ్వలేదు. నాకు తీసేసుకోండి. నువ్వు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. నేను ఏం సరిపోతుంది. చేయట్లేదు. నాకు తీసేసుకోండి. ఆవిడ చెప్పండి. అదిగో ఫస్ట్ అంటే పాట చెప్పు, పాట పాడు. యూట్యూబ్ లో పెడతా కావాలంటే నువ్వు తు 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 అంటావు. బావగారి అప్పుడే కాదు. సారీ పైసలు సారీ పైసలు ముందు తీసుకొని మంచి పాట పాడు, లోపలికి పిలవండి సరిపోతుంది. చెరువే సరిపోదు. వెయిట్ యాడ్ అయింది కదరా బానే. బరువు అస్సలు లేదు. కాదు నేను బంగారం తీసేసి వేసాను అనుకో, లోపలికి వెళ్ళి మళ్ళీ తీసేసుకోవచ్చా నేను? అదేంటో అలా ఉండదా? అలా ఏముండదు. ఇవాళ 50,000 ఇస్తారు కానీ మీకు అర్థం అట్లే ఒకటి అది ఇలా ఇలా పెట్టగానే ఇలా చెయ్యి అమ్ముకోవాలి. ఆడపడుచు ఏమి లేదు ఉండాలి. పక్క నుంచి మా పెద్దత్త గారు 50,000 అనగానే నాకు గుండె జల్లుమనింది. సరే ఈ 10,000 వర్కౌట్ అవ్వకపోతే ఎలాగో ఫోన్ తెచ్చుకున్నా కదా, ఇంకా ఫోన్పే చేద్దాంలే అనుకున్నా. సరే ప్రస్తుతానికైతే ఇంకో 1000 యాడ్ చేశాను. నాకు సరిపో చాలా ఖర్చులున్నాయి బావగారు. కాదమ్మా వద్దమ్మా. నాతో నడపవండి. సరిపో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయే లోపు మెల్లగా మా మరదలను ఐస్ చేద్దామని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తున్నా కానీ కుదరట్లేదు. తగ్గించుకోవాలి, దీనిలో అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్మెంట్ బాగుండగా అడ్జస్ట్మెంట్ అసలు ఇంటి పిల్లని ఇచ్చాక అడ్జస్ట్ అవ్వమని మీరు ఎలా చెప్తారు? మా ముద్దులు బావ ఇద్దరికి ఇప్పుడు మీరు ఎన్ని వేసారో తీరాల, మీరు ఎలా కూరుకుని మార్చుకొచ్చారు. 50 వేసేదాకా అసలు ప్లేట్ కదలదు. అవన్నీ తీసేసుకుంటున్నారు. మీరు వద్దన్నారు కదా. వెళ్ళిపోతామేంటి? వెళ్ళిపోతావా? ఏంటమ్మా కంట్రోల్ మా లేదు. బావ వస్తాను ఒక్క మాట చెప్పమనండి, ఇట్టే పంపించేస్తాను. వెళ్తావు బావా? కాదు బతుమార్పు వేసేయండి. చూడు ఇది ఎంత 50 లెక్క పెట్టే 50 బరువు తెలుసమ్మా మాకు 50 బరువు. అదే కదా 50 వందలు రవి. బంగారు లాంటి బావ ఇంకేం కావాలి మీకు? సరే బావ అంతా బంగారం నా జేబులో ఉన్న 10,000లో మొత్తానికి 5,000 అయితే ఇచ్చేసాను. వీళ్ళు లెక్కలేస్తున్నారు అనమాట, 5 ఇచ్చాడు ఇంకెంత ఇవ్వాలని. వేసేయండి బాబు. 50,000 అడిగాను, 5 కాదు. 50 అంటే 50 వందలు అనుకున్నా. 50 నాకేం తెలుసు. నేను అందుకని 50 వందలు తెచ్చుకున్నా. మరి చెరుకు 5,000 వెయ్యాలి. అయ్యో బాబు ఒక నిమిషం ఉండు. అక్కడ ఆంటీ కమిట్ అయ్యారు చెరొక 5 అని. అది ఇటే అంతలేదు. అక్కడ ఆల్రెడీ అత్తయ్య గారు కమిట్ అయిపోయారు. ఇక్కడ మరదలు అత్తలతో సమాచారం 5 చూసిన తర్వాత చెరొక 5 అన్నారా లేదా అన్నారు. అది అత్త మాట, మరదల మాట వేరు. అల్లుడికి మరి అది తెచ్చిన డబ్బులు ఒకటేసారి వేయకుండా స్లోగా వేసాను కదా. మా పెద్దత్త గారు చూసి నా కాళ్ళు లాగేస్తున్నాయి అని చెప్పి చెరొక 5,000 అన్న ఇవ్వాలి కదా అని వెనకాల నుంచి అన్నారనమాట. నేను అక్కడ 100 వేసాడు డైరెక్ట్ గా. 100 వందలు ఎంతున్నాయని 100 వందలు ఇంకెక్కడున్నారా? ఇదేదో మెరుస్తున్నట్టుంది ఏంటి అక్కడ ఏదో 2 మెరుస్తున్నాయి, బాగా బాగా మెరుస్తుంది. ఇప్పుడు దాకా నాతో ఆడుకుంది సరిపోదన్నట్టు మా బుడ్డదే అక్కడ ఏదో మెరుస్తుంది అని చెప్పి బంగారం గుంజుదామని ట్రై చేస్తుంది. ఎంత తీసుకున్నా మళ్ళీ తిరిగి నాకే ఇచ్చిద్ది అనుకోండి, అది వేరే విషయం. గుర్తుందా? మా అత్తగారు ఇదంతా బయట నుంచి చూస్తున్నారనమాట. వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూసి నువ్వు లోపలికి వెళ్ళమ్మా, ఎవరు ఆపుతారు నేను చూస్తానని చెప్పి వెళ్ళిపోమని సిగ్నల్ ఇచ్చారు. అదే ప్లీజ్ అన్నా బావా. అమ్మా ఏంటమ్మా మీ అల్లుడు గారిని కూతురు ప్లేట్ బరువే ఎక్కట్లేదు విశాల్, ఎలా పంపుతాను? ఇక్కడ దించేస్తావు. ఈ బరువు నేను దించేసుకుంటా. 500 ఇస్తాను నీకు. 50,000 ఆగితే 500 ఇస్తాను.
10,000. ఫైవ్ ఇది ఇంకో 5 తీసుకో. వరదలు ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా బయట నుంచొని కన్విన్స్ చేయగా మొత్తానికి మా అను ముందు కన్విన్స్ అయింది. తర్వాత ఈ కళ్ళు కానీ కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అలాగా ఏదైనా చెరుసగమే. రండి ఇక్కడ నుంచి ఎత్తుకునే రావాలి. ఇక్కడ నుంచి ఎత్తుకునే ఇక్కడ వరకే, ఇంతవరకు అయింది పర్మిషన్. అలా కూర్చోడం ఎంతసేపు కూర్చుంటారు? రాత్రి అంతా ఇక్కడ కూర్చుంటారా? పక్క నుంచి మా పెద్దత్త గారు ఇప్పుడు దాకా బావగారిని బయట నుంచో పెట్టారు కదా, ఇంకా ఇబ్బంది పెట్టదులే అన్నా కానీ వినిపించుకోకుండా ఈ బుడతలు రౌండ్ అప్ చేసి ఎత్తుకుంటేనే లోపలికి ఎంట్రీ అని చెప్పారు. ఎత్తుకో. 9700. ఆ ఇంట్లో తీసుకెళ్ళి మా అక్కడి కింద ఎట్లా పడు. మా ఇద్దరిని రూమ్ లోపల పంపించేసి వాళ్ళందరూ బయట గేమ్ సెటప్ చేస్తున్నారనమాట. ఫస్ట్ గేమ్ చాలా ఈజీ గేమ్ ప్లాన్ చేసాం. ఏం లేదు, జస్ట్ జ్యూస్ తాగాలి. కానీ నువ్వు చందు చేతిలో నుంచి ఇంటర్లో తర్వాత మాట్లాడదాం తాగుతాం. లేదు, ఇంకో ఇంకో ఇట్లా తాగాలన్నమాట. ఇట్లా ఇట్లా ఇట్లానా? చూపించండి ఒకసారి. ఎట్లా? ఇంటర్లో. ఎస్, యా. మీరు మీద పోసుకుంటే మాకు సామాన్. దానికి నచ్చాలి అంటే చూస్తే సో కొంచెం సరే కొంచెం పాడైపోయిందా? అది అసలు బాగాలేదు. అదే అయితే ఇక్కడ వరకు పాడైపోయింది చూసి ఇచ్చారు. ఇప్పుడు చందు శారీ ఏ కలర్ చెప్పాలి, దాని బార్డర్ ఏ కలర్ చెప్పాలి, అది ఎన్ని చైన్స్ వేసుకుందో చెప్పాలి, కమ్మలు ఏ కలర్ చెప్పాలి. సో చేతికి 2 ఉంగరాలు. ఓకే, ఒకటి సైడ్ ఏమో సిల్వర్, ఇంకో సైడ్ రోజ్ గోల్డ్. ఓకే ఓకే. అండ్ దెన్ ఇయర్ రింగ్స్ కలర్ చెప్పాలా? కలర్ గోల్డ్ కలర్ కదా అది. గోల్డ్ లో చిన్న వేరే కలర్ ఉంది, అదేంటో చెప్పాలి. గ్రీన్. ఫెయిల్ అయిపోయాడు. గ్రీన్ ఉంది చూడట్లే, పెళ్ళి అయిపోయింది కదా చూడట్లే. ఓకే, ఫేక్ చేస్తుంది మొత్తం లేక. రెండు కలర్స్ ఉన్నాయి, గ్రీన్ రెడ్. ఓకే, ఎన్ని చైన్స్ ఉన్నాయి? చైన్స్ ఓకే 7 చైన్స్ ఉన్నాయి. ఏంటో చెప్పాలి. ఓకే, ఏంటో చెప్పాలా? మరి 7 చైన్స్ నేననే చెప్తా. ఏం చైన్స్ ఉన్నాయో చెప్పాలి. ఓకే, 2 తాడ్లు, 5 ఏమో ప్రాపర్ చైన్స్, దాంట్లో 2 హారాలు, ఒకటి నెక్లెస్, అండ్ దెన్ ఒక చైన్, ఒక నల్ల పూసలది చైన్. ఓకే, సో టోటల్ 7. పెట్టింది ముక్కు పుడక తన రైట్ సైడ్ పెట్టుకుంది. ఓకే, అండ్ శారీ వచ్చేసరికి గోల్డ్ కలర్, మొత్తం శారీ గోల్డ్ కలర్, బార్డర్ ఏమో రెడ్డిష్ ఉంటది. ఓకే, బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ కూడా రెడ్డే. రెడ్ మీద ఏ కలర్ డిజైన్ ఉంది? అరే అక్కడ బయట కర్ర తీసుకురా. లేదు, నువ్వు హెరాస్మెంట్ చేస్తున్న క్వశ్చన్స్ అడగట్లేదు. రేపు కంప్లైంట్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఏ కలర్ ఉందో చెప్పాలి. బ్లౌజ్ మీద ఏ కలర్ డిజైన్ ఉంది? ఒక్క కలర్ చెప్పు, దానిలో 2 కలర్లు ఉన్నాయి, 3 ఉన్నాయి. గోల్డ్. ఇప్పుడు పాపిడి బిల్ల పెట్టుకుందా లేదా? పాపిడిలో పెట్టుకుంది. ఏ కలర్? గోల్డ్ మీద గ్రీన్. ఎన్ని కలర్స్ ఉన్నాయి చెప్పు. ఎన్ని కలర్స్ ఉన్నాయి చెప్పు. ఎన్ని అని అడగట్లేదు చూడు, మేము ఎంత దయామగ్నులమో. గాజుల్లో ఇప్పుడు కలర్స్ చెప్పాలా? 3 కలర్స్ వేసుకుంది. కనవ నువ్వు అది పిల్లప్పుడు వేసుకున్నావేనా? చెప్పకు, నువ్వేంటే నువ్వు అంటావు.
గోల్డ్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ ఒకటి. లిప్స్టిక్ లిప్స్టిక్ ఇవాళ అయితే లిప్స్టిక్ పెట్టుకోలేదు తను. పెట్టుకుందంట. పెట్టుకున్నావు నాన్న, అంటే పెట్టుకోపోయినా ఒకటే అందంగా ఉంటది అని చెప్తున్నాడు. వా కాదు లిప్స్టిక్ రెడ్ కలర్ ఉంటుంది, ఇంకా వేరే కలర్స్ ఉంటాయా? అబ్బా రేవంత్ నో, అన్ని ఉంటాయి. నల్ల కలర్ కూడా ఉంటది. ఐస్ ఓపెన్ చేయొచ్చా? వారిని థ్యాంక్స్ రా. ఇప్పుడు ఈ కాజు ఈజీ గేమ్, చాలా ఈజీ. జస్ట్ తినడమే, కాకపోతే ఒకళ్ళ నోట్ల నుంచి ఒకళ్ళు హాఫ్ ఎగ్జాక్ట్ హాఫ్ కి ఇట్లా కొరుకుని తినాలి. ఎగ్జాక్ట్ హాఫ్ కట్టవాలి కాజు మాకు. అడుగుతా క్వశ్చన్ ఉంది. ఇట్లా ఇంకా కాజులు ఉన్నాయి మా దగ్గర. ఇట్లా హాఫా లేదా ఇట్లా హాఫా? మీకు ఎట్లా కావాలంటే అట్లా హాఫ్. అట్లా చాలా మంచిగా కట్ చేయవారా? ఏంటి కట్ చేయవారా? ఇద్దరు కట్ చేయాలి. ఇట్లా కట్ చేయాలా? ఇలా గేమ్స్ కంటిన్యూ చేస్తూ ఉండగా సడన్గా మా అత్తగారు డోర్ కూడా ఓపెన్ చేసేయడమ్మా అని చెప్పి అన్నారు. అనగానే చందు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. బయట అందరు చాలా మంది ఉండేసరికి ఆకలి వస్తుంది, వేరే తినొచ్చు. ఇది కూడా సేమ్ కాజు చేసినట్టే. అలా తినేస్తావేంటి? సో మెనీ అవైలబుల్. మీరు హెల్తీగా చుట్టూ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పెట్టేసరికి నాకు ఆకలి స్టార్ట్ అయిపోయింది. అందుకే ఒక్కొక్కటి లేపేస్తున్నా సైలెంట్ గా. ఇప్పుడు అక్క పెట్టుకోవాలి, అన్న రావాలి. రావాలి ఉన్న కొద్దీ చాలా మంది వచ్చేసారనమాట లోపలికి. అలా చూస్తూ ఉంటే మాకు ఈ గేమ్స్ ఆడడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యామన్నమాట. అందుకే అనుని పిలిచి చెప్తున్నా అనమాట కొంచెం డోర్ క్లోజ్ చేయమని. పక్కన పట్టుకోకూడదు. పక్కన మీ ఆయన పెట్టుకున్నట్లు పట్టుకోకూడదు. లేదు కదా, వద్దు. మీ ఆయన మీరు ఇలా కొరికితే ఈజీ. ఇలా కొరికితే ఎట్లా వస్తుంది? గ్రేప్స్ వస్తుంది. ఆగు, ఈజీగా తిననిస్తామా చెప్పు. ఓకే, మీరు కొరకట్లేదు అసలు. దగ్గరకు వచ్చి ఒకేసారి తినండి. కాదు రావండి. నాకు బెలూన్ భయం రే. మా ఇద్దరి మధ్యలో అలా బెలూన్ పెట్టగానే ఏదో ఎగ్జైటింగ్ గేమ్ అనుకున్నా, కానీ ఇద్దరం కలిసి బెలూన్ పగలగొట్టాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాదు, అమెరికా నుండి వస్తే మాత్రం చెప్పకముందే పట్టుకోరు. అట్లా మెల్లగా మేము బౌన్స్ వెనక్కి వెళ్తున్నాం. ఏం లేదు. మీ ఇద్దరు ఒకటి పగలగొట్టి చూపియండి. వస్తుంది, మీకే వస్తలేదు. ఇప్పుడు ఆయన పడతలేదు. అరే అది ఫేక్ బెలూన్ రా, అది ఫేక్ బెలూన్. ఇది తేడా ఉంది.
మేము ఎంతసేపు ట్రై చేసినా కానీ ఆ బెలూన్ పగలట్లేదు. నాకు నిజంగానే డౌట్ వచ్చింది ఇదేదో ఫేక్ బెలూన్ పెట్టారేమో అని. అవ్వట్లేదు గట్టిగా ప్లీజ్ నా గాజులు పగిలిపోతున్నాయి. ఫస్ట్ బెలూన్ పగలగొడతాకే చాలాసేపు పట్టింది. ఇంకో 3 బెలూన్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇది పగలగొట్టేటప్పుడే చందు గాజు కూడా పగిలిపోయినాయి అనమాట. అందుకే వీళ్ళు ఇచ్చిన బెలూన్స్ ఇచ్చినట్టుగా చేత్తోనే పగలగొట్టేస్తున్నా. ఏం నాటకాలు స్వామి. కాదు కాదు జంపా ఏమన్నా కళ్ళు పాట ఇట్లా వచ్చేస్తా ఈజీ వచ్చేస్తా ఈజీ. మాకు ఆగు లిప్స్టిక్ తీసుకురండి. లిప్స్టిక్ స్టాంప్ అక్కడ కనిపించాలి మాకు. తనకి నచ్చదు. ఒక్కసారి పెట్టించు. వద్దులే ముద్దు కూడా లిప్స్టిక్ అన్నాడు. అది రెండో ఒకటి అన్నాడు కళ్ళు మీరు ఇట్లా ఏమి వద్దంటే చాలా కష్టం. 1 2 3 నాకు అంత ఎగరడం వస్తుందా? తల స్ట్రైట్ పెట్టు. ఐస్ ఇక్కడ ఉండాలి. పెట్టు. స్ట్రైట్ పెట్టేది మనం పెట్టేలక్కరా ఏమంత మెల్లగా నొక్కిపోతున్నారు. పంపకూడదు. తల ఉంచేశాడు. ఇది ఉంచడం కాదా? లో యాంగిల్ లేపు 1 2 3 డ్రాప్. రెడీ సార్ ముక్కు గొప్పకూడదా? తప్పు అయిపోయింది సార్, సారీ. నాతో గేమ్స్ ఆడతాం కష్టమే పంపించడానికి నేను రాను. రావా? ఎలా రావు నేను చూస్తాను. 1 2 3 డ్రాప్. పక్కన నుంచి అను దొరికిందే ఛాన్స్ అని పట్టుకోనని చెప్పేసి 500 బెట్ కాస్త కూర్చుందనమాట. 1 2 3 డ్రాప్. 1 సెకండ్ వ్యాలిడ్ కావాలి. క్యాన్సిల్. నేను వెయ్యాలి. నేను వెయ్యాలి. చందు మా గేమ్ మా రూల్స్. అదే కదా ఇంకా అదే. మీరు